హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏమైంది అనుకుంటున్నారా? క్లారిటీ లేకపోతే ఇలాగే ఉంటుంది. మనకి మన లైఫ్లో ఏం చేయాలో క్లారిటీ లేకపోతే మనకున్న నైపుణ్యత ఏంటో పక్క వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనల్ని వాడుకుంటారు. మన లైఫ్లో మనం ఏం సాధించాలో మనం అస్సలు సాధించలేము. సో క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ ఎంత ఇంపార్టెంటో మన నైపుణ్యతని మనము ఒకదాని మీద ఫోకస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఒక ఇంటి పని చేసేవాడు సివిల్ ఇంజనీర్ సివిల్ పని చేయాలి, ఇంటీరియర్ పర్సన్ ఇంటీరియర్ చేయాలి, మేస్త్రి పని అతను మేస్త్రి పని చేయాలి. అన్నీ నేనే చేస్తా అని పెట్టామనుకోండి, ఇల్లు కాదు ఇంకేదో అవుతుంది. మీ నైపుణ్యత ఏంటో తెలుసుకొని దాంట్లో ఫోకస్ చేస్తే చాలా బాగా చేస్తారు. అలా అనేసి ప్రతిదీ తెలుసుకోకూడదని కాదు, ఒక ఐడియా ఉండాలి. కానీ అన్నీ నేనే చేస్తా అంటే ప్రొడక్టివిటీ నిల్, లైఫ్ ఏమీ ఉండదు. ఒక చైనీస్ పర్సన్, ఒక వృద్ధుడు కట్కం చాలా బాగా చేసేవాడంట. ఆ వృద్ధుడి దగ్గరికి మహారాజు వెళ్ళి అడిగాడట, ఏంటి నీకు ఇంత నైపుణ్యత ఎలా వచ్చింది అంటే, అతను అన్నాడు, నా 21 years నుంచి నేను ఇదే పని చేస్తున్నాను, అందుకే నాకు అందులో నైపుణ్యత పెరిగింది అని. మీ ఫోకస్, మీ లైఫ్, మీ క్లారిటీ మీకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.